నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడటానికి ఆ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ సంయుక్తంగా చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో ఆధారంగా ఒక్కొక్కటి చేసుకుని రావాలి అని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో త్వరలోనే ఒక ముఖ్యమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టబోతుంది కూటమి ప్రభుత్వం. అదేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఆర్థిక సహాయం అందించడం. ఇది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులకు దిశ నిర్దేశం కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్లకు పైగానే మహిళలు ఉన్నారు. అయితే ఇప్పుడు అందరి కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ 1500 ఎవరికి వర్తిస్తుంది, ఈ పథకం ద్వారా ఈ 1500 రూపాయలు ఎవరికి ఇస్తారనేది ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. దీనికి కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. దాదాపు 2 కోట్లకు పైగా ఉన్నటువంటి మహిళలో ఎంతమందికి ఇస్తారు? ఇక్కడ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలి. ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్లో నివసిస్తున్న వారికి మాత్రమే ఈ పథకం. అలాగే వారు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏ రకమైనటువంటి ఉద్యోగాలు చేసినా వారికి ఈ పథకం వర్తించదు. ఇలా ప్రస్తుతానికి అధికారుల దగ్గర నుంచి సేకరించినటువంటి వివరాల ప్రకారం చూస్తే కనుక 70 నుంచి 80 లక్షల మంది మహిళలకు ఈ పథకం వర్తించేలా కనిపిస్తుంది అనేది అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా 19 నుంచి 59 వరకు పెట్టారు. దీనికి సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అలాగే మహిళలకు సంబంధించి చాలా పథకాలు ఉన్నాయి, వాటిలో ఇది ఒక ప్రధానమైనది. సో ఇలాంటి సందర్భంలో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కసరత్తు చేస్తున్నారు అధికారులు. దాదాపు చాలా వరకు వివరాలు సేకరించారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా అనర్హులకు అర్హత కల్పించకూడదు, అలాగే అర్హత ఉన్నవారిని అనర్హులుగా చేయకూడదు. ఎందుకంటే ఇటువంటి పథకాలంటే మనకు తెలుసు, ఫేక్ డాక్యుమెంట్స్ లేదా రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో కానీ అధికారులతో కానీ కొంత లాబింగ్ చేయించుకొని ఆ పథకం వర్తింప చేసుకునేలా చేస్తారు. పక్క రాష్ట్రం తెలంగాణలో దళిత బంధు పథకానికి సంబంధించి ఇటువంటివే జరిగాయి. అనేక మంది అధికారులు సస్పెండ్ అవ్వటం, ప్రజాప్రతినిధులపై కేసులు కూడా నమోదయ్యాయి. అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకూడదు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఎందుకనంటే ప్రజాపాలన నిష్పక్షపాతంగా అందించాలి. మనం ఏమైతే చేసినటువంటి వాగ్దానాలు హామీలు ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం అమలు చేయాలి. దానికి మనం పెట్టుకున్నటువంటి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే పనిచేయాలి. ఇందులో ఎక్కడా కూడా క్లారిటీ మిస్ అవ్వకూడదు, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. సో దీనికి సంబంధించి ఆయనే స్వయంగా అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి తుది నిర్ణయాన్ని మరికొద్ది రోజుల్లోనే ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి లేదా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ 1 లేదా 15 ఈ 2 తేదీల్లో ఈ పథకాన్ని అమలు చేయాలి. ఏ రకమైనటువంటి అంశాలని ప్రాతిపదికన తీసుకోవాలి అనేది ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు. దానికి సంబంధించి వివరాలన్నీ క్రోడీకరించి ఎక్కడా కూడా ఎటువంటి దీనికి పాల్పడకూడదు, వివాదాలకు కానీ ఆరోపణలు విమర్శలు ఎదురయ్యేలాగా మనం పనిచేయకూడదు అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలోని ప్రజలంతా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చింది ఏం అమలు చేస్తుంది, ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ మేనిఫెస్టోలో అంశాలని నెరవేరుస్తారా లేదా అనేది ప్రజలతో పాటు విపక్షాలు కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అమలు చేయకపోతే దాన్ని అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఇది ఒక పథకం. ఈ పథకానికి సంబంధించి దిశానిర్దేశం, ప్రామాణికాలు అవన్నీ కూడా ఒక రకమైనటువంటి అంశాలుగా తీసుకొని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి. ఏ మాత్రం తేడా జరిగినా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు కూటమి ప్రభుత్వం అనేది కూడా బాగా వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎంపిక ప్రక్రియలో చాలా నియమ నిబంధనలను కఠినంగా వ్యవహరించాలి, పాటించాలి. ఎక్కడా కూడా ఎటువంటి గొడవలకు కానీ వివాదాలకు కానీ ఆరోపణలకు కానీ విమర్శలకు కానీ తావివ్వకుండా సెలెక్షన్ అనేది జరగాలి అనే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.